వ్యవసాయం ప్రతి సంవత్సరం చేస్తుంటారు కదా, ఈ సంవత్సరం అయితే మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న వేస్తే గిట్టుబాటు ధర లేదు, ఈ విధంగా వెనక తగలబెడుతున్నారు. అంతకుముందు పొగాకు వేశారు, పొగాకు తగలబెట్టారు. అంతకుముందు మిరప వేశారు, మిరప అట్ని ఆడపోయి ఇంకా రోడ్డు మీద బారేలాక ఆడబోసిలో గోడౌన్లలో పోసి ఆడ అట్ని కుల్ల పెట్టుకున్నారు. అంతకుముందు ఇంకా పత్తి వేశారు, గిట్టుబాటు 5,000 ఎప్పుడు 3,000 4,000 అట్లా ఉండి అది కూడా అట్లా బయట బారాక అట్లా పెట్టుకోలేక అదే అట్లా అయిపోయింది, ఈత కలిపోయింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇప్పుడు పత్తి ఉంది, ఇప్పుడు 20-30 ఏళ్ళ కిందట 3,000 ఉన్న పత్తి ఇప్పుడు 6,000, బాగా అంటే 5,000 6,000 అట్లా ఉంది. మరి టీచర్ యొక్క జీతం ఎంత ఉన్నది? అప్పుడు 3,000 ఉన్నది. ఆ సమయంలో ఎంత ఉన్నది? 30 ఏళ్ళ కింద అట్లా ఆ సమయంలో 3,000 ఉన్నది. ఇప్పుడు టీచర్ జీతం ఎంత? 1,00,000 దాటింది. అప్పుడు పత్తి 3,000 అయితే ఇప్పుడు ఎన్ని రేట్లు పెరగాలి? అది అన్ని రేట్లు టీచర్కి జీతం పెరిగితే పత్తి మాత్రం అదే రేటుతో ఇంకా పెరగకుండా ద్రవ్యోల్బణం పరంగా చూసుకుంటే అదే రేటుతో ఉంది. అంటే రైతు ముందుకు ఎట్లా వస్తాడు? అంటే రైతుకు పిల్లని ఏ విధంగా ఇస్తారు? మళ్ళీ వ్యవసాయం వేసే విధానము మళ్ళీ ఒక రైతు ఏ బావిలో దుంగితే అదే బావిలో మొత్తం దేశమంతా అదే రేట్ వచ్చింది కదా ఒక రైతు, కానీ అందరూ అదే పైరేస్తారు. దానివల్ల గిట్టుబాటు ధర లేక మొత్తం వ్యవస్థలన్నీ చిన్నభిన్నం అయిపోతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు స్థానికంగా ఉండే వేరుశనగ నూనె కావచ్చు, పొద్దుడు నూనె కావచ్చు, ఇవన్నీ పండించడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యవస్థలంతా తారుమారు కావడంతో ఇప్పుడు కెమికల్ నూనెల మీద మొత్తం వంటశాల అనేది ఆధారపడి ఉన్న పరిస్థితి. ఈ విధంగా రైతు అనేది మొత్తం పూర్వం ఉన్న వ్యవస్థ వైపు నడవాలని ఆయన కూడా ఆలోచన ఉంది. ఈ పూర్వం ఉన్న గుళ్ళ ద్వారా పరిపాలన జరుగుతే ఏమిందంటే అక్కడ అవినీతి జరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు గుడికి పోయినా బడికి పోయినా ఇప్పుడు ఉండే అంటే ఎందుకంటే గుళ్ళన్నీ ఇప్పుడు ఒట్టి రాయి పెట్టేసి అక్కడ అంతా డ్రామా చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ ఉన్న ఏదైతే రోబోలు ఉన్నాయో ఆ దేవీ దేవతలను వాళ్ళందరినీ ఎత్తుకుపోవడం వలన, తర్వాత శివలింగం అంటే శివుని ఆత్మలింగాన్ని ఎత్తుకుపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. భూమి మీద ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి. పూర్వం ఉన్న దైవ కార్యానికి సంబంధించిన కార్యాలన్నీ నిలిచివేసి ఇప్పుడు అంతా రాక్షస కార్యాలన్నీ పెంచిపోషిస్తున్నారు. ఈ రాక్షసుల దగ్గర పోయి మీరే రాక్షసులను చెప్పడానికి ధైర్యం చేయలేని పరిస్థితి రైతులది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఈ దుర్మార్గపు అరాచకపు పనులన్నీ ఇక్కడ జరుగుతున్న అరాచకాలను గుర్తించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దుర్మార్గమైనవి కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే నాయకులు గుర్తించి ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఏదైతే రాక్షస వ్యవస్థలు ఉన్నాయో ప్రభుత్వ వ్యవస్థలు అవి నిర్వీర్యం చేసి మొత్తం దైవకార్యానికి సంబంధించిన గుళ్ళ ద్వారా పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రైతు కూడా అట్లే ఆశిస్తున్నారు. ఇట్లే వెళ్తే ఇదే విధంగా వెళ్తే వ్యవసాయ భూములన్నింటినీ నాశనం అయిపోతాయి. ఇప్పటికీ అడవులన్నీ 100% అనుకుంటే ఇప్పుడు 20% తగ్గిపోయాయి. ఇట్లే మొత్తం వ్యవసాయ భూములన్నింటినీ విషపు తుల్యం అయిపోయినాయి. వ్యవసాయ పంటలు వేసినా కానీ పండే పరిస్థితి కూడా లేదు. పండిన పంటలకు కూడా కొద్ది గొప్ప పండితే వాటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈ విధంగా రైతు ఆవేశంతో కన్నీరు కూడా కార్చలేని పరిస్థితుల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము. ఇంకా దీన్ని అధిగమించాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి తప్ప వేరే అవకాశం లేదు. ఇదే విధంగా కొనసాగితే రైతుల భూములన్నింటినీ రాక్షసులు కొనుగోలు చేసి ఆ భూములన్నింటి ప్లాట్లుగా మార్చి సర్వనాశనం చేస్తారని ఈ సందర్భంగా కూడా నేను తెలియజెప్తున్నాను. ఇట్లే ఇంకా రైతులు ఆరుగాలు పండించి ఈ విధంగా తగలబెట్టి తను చావలేక లోకానికే తిండి పెట్టలేక ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే మూగజీవులన్నీ 90% అంతరించిపోవడం జరిగింది. ఈ విషపు టేరులు పారించడం అంతే. ఈ స్వాతంత్రం రాకముందు ఈ విషయం అనేది లేదు. ఈ విషయం ఏదైతే అంబేద్కర్ అనేది అంటించాడు రైతులకి, ఈ హరిత విప్లవం అని పేరు చెప్పి ఈ యూరియాలు డిఏపీ మొత్తం భూమిలో ఉండే వానపాములు కావచ్చు, అనేక రకాల సూక్ష్మజీవులు కావచ్చు, అంటే నత్రజని అందించే నత్రాణువులు కావచ్చు, జింకును అందించే జింక్ బ్యాక్టీరియాలు కావచ్చు, పొటాషియం అందించే పొటాష్ బ్యాక్టీరియాలు కావచ్చు, అనేక రకాల పోషకాలు అందించే సూక్ష్మజీవులు అన్నీ చనిపోవడం జరిగింది. ఇప్పుడున్న ఏదైతే వానపాములు కావచ్చు అన్నీ అంతరించిపోవడం జరిగింది ఈ రాక్షస వ్యవసాయం చేయడం వల్ల. దీన్ని అంటరాని వ్యవసాయం, దీన్ని అంబేద్కర్ ఎవరైతే ఉన్నాడో ఈ అంబేద్కర్